బొజ్జ విసరే గారు డిప్యూటీ సీఎం గారిని చాలా ఆవిడ దారుణంగా అన్నారు. ఆవిడ ఏకపీకుతారా అన్నారు. ఆవిడకి డిప్యూటీ సీఎం గారికి ఎందుకండి, ఇక మా వీర మహిళలు వచ్చారు. వీళ్ళు చూసి భయపడట్లేదు, మీరు భయపడి పారిపోతున్నారు. వీళ్ళు చూసి 10 మంది వచ్చారంటే మీరు 1000 మంది వచ్చారు, నా ఇంటి మీద దర్జా చేశారు, నా ఇల్లు కూల్చేశారని పెట్టారు. చూడండి, 10 మంది వచ్చారు. ఈ 10 మంది 11 గంటల టైంలో పవన్ కళ్యాణ్కి మీరు ఏకపీకుతారన్న మాట కోసమే వచ్చారు. ఇప్పుడు మా వీర మహిళకి మీ సమాధానం చెప్పండి. నేను ఒక దళిత మహిళని, నువ్వు ఒక దళిత మహిళవి. నీ అర్హత, నీ స్థాయి చూసుకొని నువ్వు మాట్లాడాలి. నీ స్థాయి తగ్గట్టు నువ్వు మాట్లాడకుండా నువ్వు ఇష్టానుసారంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు తినడానికి నీ స్థాయి ఎంత, నీ అర్హత ఎంత? అసలు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పేటీఎంకి అమ్ముడిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇక్కడ నువ్వు సమాధానం, ఇక్కడ ఉన్న ప్రతి వేరే మహిళలు కూడా నీ ఇంటి దగ్గర ఈ రోజు ఈ సమయంలో టైం 10:30, 11 అవుతుంది, 11 అవుతుంది. ఈ టైంలో నీ ఇంటి దగ్గర ఉన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే సోషల్ మీడియాలో మాట్లాడడం కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు ఇక్కడ నీ ఇంటి దగ్గరకు వచ్చావు. నీ ఇంటి దగ్గరకు వచ్చి ఈ రోజు మదనకి క్షమాపణ చెప్పి మర్యాదగా నీ పనేదో నువ్వు చూసుకో. అంతేగా నువ్వు ఇష్టం వచ్చినట్టు పేల్తమంటే బాగోదు. ఇక్కడ వేరే మహిళలు అనేసి, పవన్ కళ్యాణ్ గారిని అనేసి, ఇంకా రకరకాల జనసైనికులు అనేసి నువ్వు హైలైట్ అవ్వాలని చూస్తున్నావు. నీ ఆలోచనలు మాకు తెలుసు, నీ పద్ధతి మాకు తెలుసు. కాబట్టి ఈ రోజు నీ ఇంటికి మేము వచ్చి ఉన్నాము. నువ్వు దయచేసి వచ్చి డిప్యూటీ సీఎం గారికి క్షమాపణ చెప్పి నువ్వు మూసుకొని మర్యాదగా ఇంటికి వెళ్ళిపో. లేదంటే మేము ఇక్కడే ఉంటాం. వేరే మహిళలంటే చేతకాని మహిళలేం కాదు, చేతనైన మహిళలం. నిన్ను ఏం పీకలేమని అన్నావు కదా, మేము పీకే నీ ఇంటికాడి నుంచి వెళ్తాం. రా, నువ్వు తమ్మున్నావు దానివైతే రా. దళితుల్ని వంకెట్టుకుని అంటున్నావు కదా, దళిత మహిళలే ఉన్నారు, అందరూ ఉన్నాం. కుల రాజకీయాలు నువ్వు చెయ్యొద్దమ్మా. కులాలను పులుముకుని నువ్వు రాజకీయం చెయ్యొద్దు. కుల రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి లాగా నువ్వేమన్నా ఇక్కడ పులుముకుందాం అనుకుంటున్నావా? కాకినాడ సిటీలో మా కూటమి గవర్నమెంట్ లో కూడా కుల రాజకీయాలు ఏ కూటమి నాయకులు కూడా చేయట్లేదు. దమ్ముంటే నువ్వు రా, చూసుకుందాం. ఖబర్దార్, నీ ఇంటికి వచ్చాం. అది జనసేన మహిళ. జై జనసేన. అమ్మ బద్దా ఐశ్వర్య, నువ్వు ఇంట్లో ధీమాగా కూర్చొని ఏంటి నీ పిల్లలు బయటకు పంపించేసి, నా పిల్లలు బాధపడిపోతున్నారు, పిల్లలు బయటకు వెళ్ళిపోవాలని నీ మొగుడుతోటి కొద్దిగా సింపతి చూపిస్తే మేము అందరం వెళ్ళిపోతావేమో అనుకోని నీ పిల్లల్ని కారెక్కించేసావు. కారెక్కించేసి పంపించేద్దాం చూసాము. మేము అలా కదమ్మా, ఓ దళిత నాయకురాలా, మహాదళిత నాయకురాలా, మేము ఒక దళిత నాయకురాలమే. కానీ మేము చెప్తున్నాము, ఒక డిప్యూటీ సీఎం గారిని అన్నదప్పుడు, ఒక్క మాట అన్నదప్పుడు వెనక ముందు ఆలోచించి అనాలి. నువ్వు వెనక లేదు, ముందు లేదు. ఆడేడో పేటీఎం బ్యాచ్ కూడా వచ్చి నీకు పేటీఎం ఇస్తుంటే నువ్వు పేటీఎం ద్వారా మాట్లాడేస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదమ్మా. ఇక్కడ ఈర మహిళలు, సిటీ ఈర మహిళలు, ఏంటి జిల్లా మహిళలు అందరూ నాయకులు, పెద్ద పెద్ద నాయకురాలు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని ఎదుర్కొని ఒక్క మాట మాట్లాడినాకి నువ్వు ఎదురు ఉండి సారీ సార్ని ఎప్పుడు మేము అనవని ఒక్క మాట చెప్పాము 10 మందికి చాలు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. నువ్వు ఎక్కడికో వెళ్ళి కేసు పెట్టి ఆ కేసు ఏమో మళ్ళీ 1000 మంది వచ్చారు. మేము 1000 మంది కూడా ఉన్నాం. మనం ఇక్కడ అలా కాదు, 1000 మంది ఉన్నాం ఇక్కడ. మనం ఈ 10 మంది కూడా 1000 మందితో దానికి సమానం. అది లెక్కేసుకుంటుంది. అలాగా లెక్కేసుకుని భయపడి ఇంట్లో ఉండి దోకొని బయటకు రావట్లేదు. అది కారణం. అమ్మ నువ్వు ఎప్పుడు వస్తావు, ఇవాళ వస్తావో, రాత్రికి వస్తావో, పొద్దున్న వస్తావో, ఎల్లుండి వస్తావో, ఇక్కడే కూర్చొని ఉంటాం. మేము నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటే మాత్రం నేను అసలు ఒప్పుకుండేది లేదమ్మా. నువ్వు వచ్చేది ఎక్కడ ఉంటావు, నీ క్షమాపణ చెప్పేదాకా ఇక్కడే ఉంటాం మేము. జై జనసేన, జై భీమ్. ఇంకా భీమ్ ఎవరైనా మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? నాకేం మాట్లాడతాను ఇప్పుడు నేను? లైక్స్ షేర్స్ కోసమని డిప్యూటీ సీఎం గారి మీద అన్ని ప్రలాపనలు పలకడం చాలా బాధాకరమైన విషయం అండి. మీరు అసలు ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఎన్ని లైక్స్, ఎన్ని షేర్స్ వస్తే ఏమైనా డబ్బులు వస్తున్నాయా మీకు? మీకు డబ్బులు ఇస్తే మీరు పని చేస్తున్నారేమో. మేము మాత్రం ఒక్క రూపాయి కూడా. బొజ్జ ఐశ్వర్య గారు, మీరు ఇప్పుడు గమనించండి. మీరు మా పవన్ కళ్యాణ్ గారిని ఏకవచనంతో మాట్లాడినా, ఏకపికతో అన్నా సరే, మా వీర మహిళ మిమ్మల్ని ఇంకా మీరు అని గౌరవిస్తూ మాట్లాడుతుంది. అది మా సంస్కారం.
అది మా గౌరవం. అర్థమైందండి మీకు? మీ లైక్స్ షేర్స్ చూపించుంటే ఎవరి మీద చూపించుకోండి. ఇంకా ప్రపంచంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకు మా అన్న మీద పడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మీరు సేవ చేస్తున్నారు, మేము ఒప్పుకుంటున్నాం. మా సేవ చేసి వాళ్ళని డిస్కరేజ్ చేయడంలో తప్పు ఎంత తప్పు అంటే ఎంత తప్పు చేస్తున్నారంటే మీరు అంత మంచి మనిషిని తిట్టుకుంటే మీరే పోతారు ఫస్ట్. అర్థమైందండి? ఫ్లెక్స్లో రాజకీయాలు అయ్యి మాకు చేయడానికి రావు. డబ్బులు ఇస్తే రాజకీయాలు చేయట్లేదు. రూపాయి ఇచ్చి మమ్మల్ని పిలిచిన వాళ్ళు కాదు. ఒక్క రూపాయి మాకు ఎవరి దగ్గర నుంచి రాదు. అయినా మేము అభిమానంతో ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్నాం. మేము మీలా డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఎవరు పురమాయించి పంపట్లేదు. అర్థమైందండి? జై జనసేన. జై జనసేన. చదువుకుంటే సరిపోదు, సంస్కారం కూడా ఉండాలి. చదువుకుంటే సరిపోదు ఐశ్వర్య గారు, సంస్కారం ఉండాలి. మీ చదువు మీకు నేర్పింది అదేనా? మీ తల్లిదండ్రులు అదే నేర్పారా? 100 మంది మధ్యలో నుంచొని కళ్యాణ్ గారిని తిడితే మీకేం వచ్చేదు? ప్రజలందరూ వచ్చి మీకు కిరీటం పెట్టరు. సోషల్ మీడియాలోనూ నేను నార్మల్ ప్రజల కోసం ఏదో వర్క్ చేస్తున్నాను అంటున్నారు. మీరు సామాన్య ప్రజల కోసం ఏం చేస్తున్నారు? ఏం నేర్పిస్తున్నారు? ఈ బూత్లా సామాన్యులను కాపాడుతున్నాను అంటున్నారు. ఎవరిని కాపాడారు? 2-3 చూపించండి. ఈ బూతులు తిట్టి సామాన్యులు కాపాడటం కాదండి, సంస్కారం నేర్చుకోండి. సరేనా? సంస్కారం లేకుండా మాట్లాడితే సరిపోదు. చదువు లేనోడు కూడా ఈ రోజు చాలా వింగెత్త జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. మీరేం మాట్లాడుతున్నారు? అసలు ఏమనుకుంటున్నావమ్మా నువ్వు? ఒక్కసారా 2 సార్లా? ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. అంటే ఇక్కడ నీకు దమ్ము లేకే కదా నువ్వు పిఠాపురం వెళ్లి మాట్లాడేవు. నీకు నిజంగా దమ్ముంటే సోషల్ మీడియాలోని ప్రెస్ నోట్లోని కాదు, నీ ఇంటికి వచ్చాం రా, మా ముందుకు వచ్చి నీకు ఎందుకు అలా మాట్లాడుతున్నావు మాకు సమాధానం చెప్పు. 1000 మంది వచ్చావన్నావు కదా, నిండా పట్టుమని ఎంతమంది ఉన్నావో చూసుకో. మాకే సమాధానం చెప్పలేని దానివి నువ్వు సోషల్ మీడియాలో ఎలా మాట్లాడగలుగుతున్నావు? అసలు ఇది నీకు ఎలా మాట్లాడాలి అనిపిస్తుందో కూడా అర్థం కాదు. అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావా? డిప్యూటీ సీఎం అనే మాటలా అవన్నీ నువ్వు తక్షణమే కూటమిలో ఎవరైతే గురించి మాట్లాడేవో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పి నీ నోరు అదుపులో పెట్టుకో. కూటమి ప్రభుత్వంలో కిట్టనోళ్ళు ఉండరు. ఆ మనిషి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది, ప్రతి ఒక్కరిని విమర్శిస్తుంది, ప్రతి ఒక్కరిని. ముందు 5 సంవత్సరాలు ఆయన ఏం పీకేశాడు అంటుంది. మరి పీకేశాడు అంటుంది కదా, మరి ఆయన ఏం చేశారు అది తెలియదు ఆవిడకి. అది తెలీదా? వచ్చి ప్రతి ఒక్కరు ఎంపీని చూడదు, ఎమ్మెల్యే అని చూడదు, డిప్యూటీ సీఎం గారిని చూడదు, సీఎం గారిని చూడదు, తన ఇష్టం వచ్చినట్టు వాగుతుంది. చాలా ఓపిక పట్టాం, సహించాం. సరే మారుతుందేమో అనుకున్నాం, కానీ ఆవిడ మారట్లేదు. ఇప్పుడు వచ్చి క్షమాపణ చెప్పి నేను ఇంకెప్పుడు వీళ్ళ జోలికి రాను అని చెప్పానండి, మేము వెళ్ళిపోతాం. లేకపోతే ఆవిడ వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాం. మేమందరం ఇక్కడే కూర్చుంటాం. ఎప్పుడు వస్తుందో రమ్మనండి. అలా కాదు, అంత భయపడిపోయి మేము వచ్చే ముందు వరకు ఆవిడ ఇక్కడ ఉంది. మాకు భయపడి ఆవిడ బయటకు వెళ్లి లైవ్లు పెడుతుంది. అంటే ఎందుకు అవన్నీ? అంటే ఆవిడ మాట్లాడిన మాటలన్నీ తప్పుడు మాటలే కదా. అలాంటి మాటలు మాట్లాడిన గురించే కదా మాకు భయపడుతుంది. సాధారణ మహిళగా మేము వచ్చాం, మాకు ఆవిడ భయపడి దాక్కుంది. మా ఎదురుగా వచ్చి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఆవిడకి లేదు. భయపడింది. ఈ రోజు 10 మంది ఏదైతే బొజ్జ ఐశ్వర్య పిఠాపురం వచ్చి తనకి ఇష్టానుసారంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఇందాక పిఠాపురంలో నువ్వు చాలా గట్టిగా ఈ పీకుతా అని అన్నావమ్మ కదమ్మా. మేము వీర మహిళలు అయితే నీ ఇంటికి రావడం జరిగింది. నువ్వు మేము వచ్చిన తర్వాత తొడలు కొట్టేసుకునే నువ్వు ఎక్కడికి పారిపోయావని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే కళ్యాణ్ గారిని తంతే హైదరాబాద్ లో పడతారని చెప్పావు. మేము నీ గుమ్మం ముందు ఉన్నాం. నీకు దమ్ము ఉంటే ఈ రోజు బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పి, నేను ఎప్పుడు కూడా ఇలా పిచ్చి ప్రేలాపన అయితే పేలను అని కళ్యాణ్ గారికి నువ్వు క్షమాపణలు అయితే చెప్పాలి. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడైన, అలాగే డిప్యూటీ సీఎం గా ఉన్నారు, అలాగే పిఠాపురం కాన్స్టిట్యున్సీకి శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఒక రాజకీయంగా అన్ని రకాలుగా అన్ని వర్గాలకి సమన్యాయం చేసుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై మీరు కులాలను పులుగుతూ, మతాలను పులుగుతూ, మీ ఇష్టానుసారంగా పేటీఎం బ్యాచ్ కింద తయారయ్యి మీరు ఏదైతే ఇప్పుడు అరెస్ట్ చేశారో రావణ్ణి, వీళ్ళందరికీ మద్దతుగా రావడానికి వాళ్ళందరికీ మద్దతుగా వచ్చి మీరు చాలా ఏదో సేవా కార్యక్రమాలు చేసేస్తాను, నేను అది పొడుస్తాను ఇది నువ్వు సేవా కార్యక్రమాలు చేస్తే నువ్వు చేసుకో తల్లి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అంటే నేను రాత్రి హైప్ అయిపోతాను, నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందామని నేను చాలా
నువ్వు ఆత్రం అయితే పడుతున్నావు. మేము వచ్చింది 10 మంది మగాళ్ళు లేడీస్ వచ్చాం. ఏ నాయకుడు కూడా ఇక్కడ రాలేదు. ఎందుకంటే మాకు సమాధానం చెప్పి నువ్వు దమ్ముంటే మళ్ళీ అడుగుతున్నాను, దమ్ముంటే ఒక్కసారి బయటకు వచ్చి పొద్దున్న ఏదైతే మాట్లాడావో మా ముందు మాట్లాడమని నిన్ను నీ ఇంటి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. నువ్వు ఎప్పుడు వస్తే అప్పటి వరకు ఇక్కడే కూర్చుంటావు. ఆ దమ్ము ఏంటో చూసుకుని వెళ్తాను. నిన్ను ఖచ్చితంగా బొజ్జా ఐశ్వర్య నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాల్సింది. నువ్వు చాలా వల్గర్ గా ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ అధినాయకుడిని, మా ఆరాధ్య దైవాన్ని నువ్వు నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకుని నువ్వు అరెస్ట్ అయ్యే వరకు కూడా వేరే మహిళలు ఇక్కడి నుంచి కదే ప్రసక్తి అయితే లేదు. నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లే వరకు కూడా మేము నీ ఇంటి ముందే ఉంటాం. నువ్వు ఎప్పుడు వస్తావో రా, నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేయవలసిందే. ఐశ్వర్యాను 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 రావాలి 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 రావాలి. నువ్వు సోషల్ మీడియాను ఉపయోగించుకుని మా ఇంటి దగ్గర 1000 మంది ఉన్నారన్నావు. మా 10 మంది నాయకులు 10 మంది వేరే మహిళలే, నువ్వు 1000 మంది బలగంగా చూస్తున్నావు. ఒక్కొక్క మహిళ 100 మందితో సమానం. ఖబర్దార్. బొజ్జా ఐశ్వర్య, నువ్వు పిఠాపురంలో వాగిన వాగుడికి నిన్ను ఏమన్నా హాస్పిటల్ ఏమన్నా హాస్పిటల్లో చూపించుకోమంటావా? చూపించుకోమ్మా. నువ్వు వాగిన వాగుడైతే ఒక డిప్యూటీ సీఎం గారిని, పదవిలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అంటున్నావు. మేమందరం వేరే మహిళలందరూ కూడా నిన్ను ఊరుకునే ప్రసక్తే లేదు. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇప్పుడు వచ్చి నువ్వు సమాధానం చెప్పు. నీ ఇంటి ముందే ఉన్నావు. ఏమా ఒక జనసేన నాయకుడు గాని ఏ పదవిలో ఎవరున్నా సరే నువ్వు అలాగే మాట్లాడుతున్నావా? నువ్వు ఎంత తీసుకున్నావు? నువ్వు ఏటీఎం బ్యాచ్, నువ్వు ఏటీఎం బ్యాచ్ లో ఫస్ట్ కాకినాడలో నువ్వే. ఏంటి నిన్ను మట్టుకు వదిలేదే లేదు. జై జనసేన. ఖబర్దార్ అని చెప్పి మాట్లాడుతుంది. సాటి మహిళలకి సమాధానం చెప్పలేక దాక్కుంది. ఖబర్దార్ అంటుంది, నువ్వేం పీకుతావు అంటుంది. సాటి మహిళలకి సమాధానం చెప్పలేకపోతుంది. సారీ తప్పండి. వచ్చి సారీ మీ ఏరమాయిలందరూ సారీ, కళ్యాణ్ వరకు సారీ. ఎప్పుడు ఏమన్నా కేసు పెట్టాలి. పొద్దున్న పిఠాపురం తీసుకెళ్ళాలి. ఆవిడ రావాలి. బొజ్జా ఐశ్వర్య, మా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. వీర మహిళ అందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలి. మీ ఇంటి ముందు ఉన్నాం, బయటకు వచ్చి క్షమాపణ చెప్తానే మేము వీర మహిళలందరం కూడా వెళ్తాం, లేకపోతే ఇక్కడే ఉంటాము. నువ్వు క్షమాపణ చెప్పలేదో నువ్వు 1000 మంది అన్న మాటని ఖచ్చితంగా మేమందరం నిజం చేస్తాం. నీ ఇంటి ముందు 1000 మంది మహిళలు వచ్చి కూర్చుంటారు. వేరే మహిళలు ఒక్కొక్క మహిళ ఎక్కడి నుంచి వస్తారో కూడా వచ్చి కూర్చుంటారు 1000 మంది. నువ్వు ఎలా మాట్లాడేవో 1000 మంది అని, ఆ 1000 మంది నీ ఇంటి ముందు ఉంటారు. వస్తారో సమాధానం చెప్పింది కానీ, ఎందుకంటే 10 మందికి గడిచిపోయి లోపల కూర్చున్నావు కదా. 1000 మంది వచ్చారని చెప్పేసి లైవ్ ఇస్తున్నావు కదా. నువ్వు 1000 మంది ఎక్కడ ఉన్నారో చూసి రేపు పొద్దున కల్లా 1000 మందిని దించుతావు, అప్పుడు సమాధానం చెప్పింది కానీ. ఇప్పుడు నువ్వు 10 మందికి చెప్పలేకపోతున్నావు, జడిచిపోయి తోకముడి చిట్లో కూర్చున్నావు. పొద్దుట ఏం వాగుడు వాగావు? మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆయన హోదా చూసైనా మాట్లాడేవా? నువ్వు సోషల్ మీడియాలో వాగడమే వచ్చా నీకు? బయటికి మా దగ్గరికి రా, మా దగ్గరకు వచ్చి సమాధానం చెప్పు. సమాధానం చెప్పి నేను వాగడంతా తప్పు, మీకు క్షమాపణ చెప్తున్నాను చెప్పేసి అప్పుడు వెళ్ళు. మేము నిన్నేమి అనడానికి రాలే, నేను బయటికి రప్పించి ఆ మాటలు ఎందుకైతే అన్నావు సమాధానం చెప్పడానికి వచ్చాం. నువ్వు రాకపోతే ఈ వేళ కాదు, ఎప్పుడు వచ్చే వరకు కూడా ఇక్కడే కూర్చుంటాము. నిన్ను అరెస్ట్ చేసే వరకు కూడా మేము వదలం. నిన్ను అరెస్ట్ చేయించే వరకు కూడా నిన్ను వదలం. మేము క్షమాపణతో వదిలిపోతుందో ఎక్కడ పడతారంటే నీ గుమ్మ ముందు కొడితే ఎక్కడికి వెళ్ళి నువ్వు నెటిజన్స్ అంతా చూస్తానే ఉన్నారు. నువ్వు సోషల్ మీడియాలో కాగితం పులివి, వీర మహిళల చేతిలో పిల్లివి. తుస్సుమన్న బొజ్జా ఐశ్వర్య వీర మహిళ చేతిలో బోల్తా పడింది.
తుస్సుమన్న భుజాయిశ్వర్య వీర మహిళ చేతిలో బోల్తా పడింది. జై జనసేన. జై జనసేన. ఒకసారి ఇప్పుడు మీరు బొజ్జ ఇస్తారనండి, నాకు కుక్కను చూపిస్తాను. ఓకేనండి, మీరు బొజ్జ ఇస్తారని నాకు కుక్కను చూపిస్తాను. ఓకేనా? నేను ప్రొద్దున నువ్వు మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పాలని మేమందరం మీ ఇంటికి వస్తే నువ్వేం చేసావు? దొడ్డిదారిన దాక్కుని నీ కుక్కలు మా మీద గుసిగలుపుతావా? అసలు ఎంత ధైర్యం ఉంది నీకు? బొజ్జ ఐశ్వర్య బొజ్జ ఐశ్వర్య బొజ్జ ఐశ్వర్య బొజ్జ ఐశ్వర్య బొజ్జ ఐశ్వర్య బొచ్చు కుక్కల తోక ముడుచుకుని దొడ్డి దారిన పారిపోయింది. ఈ 10 మంది చూసి 10 మంది 1000 మంది అనుకోండి, 10 మంది మహిళలని అమ్మా బొజ్జ ఐశ్వర్య, నీకు గోడలు తోకడం కొత్త ఏమి కాదమ్మా తల్లి. చక్కగా మేము వచ్చే టైంకి నువ్వు ఇంట్లో ఉన్నావు, మమ్మల్ని చూసి గోడ దూకి బయటకు వెళ్ళావు. 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు చక్కగా ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టావు, మళ్ళీ వచ్చి గోడ దూకావు. గోడలు దూకి రాజకీయాలు ఎన్నాళ్ళమ్మా? ఏంటమ్మా నీ రాజకీయం? నువ్వు ఒక ఆడదానివా? నువ్వు ఒక మహిళవా? నీ బతుకు. అది మహిళని చెప్పుకోవడం ఎక్కడ సరిపోదు. అర్థమైందా? పేటిఎం బ్యాచ్ అది పేటిఎం బ్యాచ్ కాబట్టి ఈ రోజు నువ్వు ఇప్పుడు వైసీపీ గోండాలు పంపించావు, మా దగ్గరకు వచ్చారు, నువ్వు భయపడ్డావు. వైసీపీ గోండాలు పంపించావు, వచ్చావు, మేము నిలబడి సమాధానం చెప్పి తరిమి కొట్టాం. పేగులు తెగిపోతాయి, మేము కూడా మాట్లాడగలం, నువ్వే కాదు. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు పిఠాపురం వెళ్ళి వాగుతావు? నువ్వు నీకెంత ధైర్యం ఉంటే ఇప్పుడు రా, నీ ఇంటి ముందు ఉన్నావు, నువ్వు పిఠాపురం వెళ్ళి మాట్లాడదలుచుకుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు, బయటకు వచ్చి మాట్లాడు. పిఠాపురం ఇంటికి వచ్చావు, ఇక్కడ వాగు, ఇక్కడికి రా. బొజ్జ ఐశ్వర్య గారు, ఎన్ని మాటలో మీరు ఒకటి మాత్రం కరెక్ట్ గా చెప్పారు. ఏంటో చెప్పమంటారా? 1000 మంది వీర మహిళలు వచ్చారని చెప్పారు కదా. 10 మంది వీర మహిళలు 1000 మంది వీర మహిళలతో సమానం అని మీరే ఒప్పుకున్నారు, అంతే కదా? నువ్వు ఏదైనా ధైర్యంగా మాట్లాడగలిగే దానివి ఎందుకు దాక్కోవడం? దాన్ని ఇంటి ముందుకు వచ్చావు, మా ఎదురుగా వచ్చి మాట్లాడే దమ్ము నీకు లేదు, వెనకాల దాక్కున్నావు. ఫాలోవర్స్ పెరుగుతున్నాయి, 100 మంది వస్తున్నారు, 100 మంది వస్తున్నారు. మనం మాట్లాడకూడదు. పోలీసుల్ని అందరినీ చూపించారు, తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర శబదాలు చేసిన మనిషి ఎక్కడికి వెళ్ళిపోయింది? బొజ్జ ఐశ్వర్య మియావ్ మియావ్ బొజ్జ ఐశ్వర్య బొజ్జ ఐశ్వర్య మియావ్ మియావ్ బొజ్జ ఐశ్వర్య మియావ్ మియావ్. ఏమండి, అదే మన దుర్గాప్రసాద్ గారు, మన ఎవరు బడకృష్ణ గారు ఉన్నారు, నేనున్నాను, వీరవల్లి శ్రీనివాసరావు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, తెలుసండి. అయితే నా మీదనా? ఓకే, పోన్లేండి. ఇది ఎవరు మన దళిత మహిళలు, వీర మహిళలు అందరూ ఉన్నారు, కాడల ఈశ్వర్ గారు ఉన్నారు. రండి.